ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్ పట్టణం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 33 సింహాలను గెలిపించడం జరిగిందన్నారు. ఓటేసి గెలిపించిన ప్రతి ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి పార్టీ కన్వీనర్ ను కలిసి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎగ్జామ్స్ సమయపాలన చూసి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మాకు అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఓట్లేసి గెలిపించి 33 మంది సింహాలను తెలంగాణ ప్రజల కోసం వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం ప్రతిపక్షంగా అదేవిధంగా ఒక మున్సిపాలిటీతో సహా ఒప్పజెప్పిన తెలంగాణ మున్సిపాలిటీల ప్రజలందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ, ఎలక్షన్స్ అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం ఎన్నుకునే దాంట్లో ఎవరిని ఎన్నుకుంటే ఎవరు మన కోసం ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పేసి ఆలోచించాల్సిన సమయం. ముఖ్యంగా కరీంనగర్లో కావచ్చు, అదేవిధంగా వడ్డపల్లిలో కావచ్చు, ప్రధాన పార్టీలతో పాటుగా మేము ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం వచ్చింది. వడ్డపల్లిలో 10లో 9 పోటీ చేసి 8 గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా మరొక్కసారి మమ్మల్ని గెలిపించినందుకు అభినందనలు తెలుపుకుంటూ, త్వరలోనే రాబో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏదైతే తొందరపాటు నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో, ఇవాళ విద్యార్థుల గురించి కూడా ఆలోచించమని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ స్టార్ట్ అయిపోయినాయి, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, అదేవిధంగా ఇంటర్ ప్రాక్టికల్స్ అయిపోయినాయి, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లలు చదువుకునే టైంలో పిల్లలకి ఇబ్బంది కలగకుండా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం అవుతున్నది. ఇక ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రజల గురించి, వారి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మా ఇష్టారీతిగా చేస్తాం, మాదే ఇష్టం అని చెప్పేసి చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన పోటీ చేద్దాం అనుకునేవారు ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీల దగ్గర కావచ్చు, ఇన్ఛార్జీల దగ్గర కావచ్చు, జిల్లాలో అప్లికేషన్స్ పెట్టుకొని ముందే ప్రిపేర్గా ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక్కసారి నాయకులని అదేవిధంగా ప్రజల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎప్పుడూ ప్రజలకి అండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నిలబడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 మందిని కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. రామగుండంలో 6, పెద్దపల్లిలో 5, మంతిన్లో 1, జమ్మికుంటలో 1, సుల్తానాబాద్లో 1, కరీంనగర్లో 2. ఈ రకంగా సింహం గుర్తు మీద పోటీ చేసినటువంటి అందరికీ కూడా అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు రేపు జరగబోయే, ఇంతకుముందు మా కన్వీనర్ చెప్పినట్టుగా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే రాబోతున్నాయో జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కరీంనగర్లో ఆశావాహులందరూ కూడా జిల్లా పార్టీకి దరఖాస్తులు పెట్టుకోవాలి. మేమంతా కూడా పరిశీలన చేసుకున్న తర్వాత అట్లాంటి వాళ్లకు మేము బీఫామ్లు ఇవ్వడం కోసం మా రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాతనే బీఫామ్లు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచనలు చేయాలి. 10th ఎగ్జామ్స్,
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గణనీయమైన ఓట్లు అన్ని ప్రాంతాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సాధించింది. చాలా మున్సిపాలిటీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఖాతా తెరవడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఎవరైతే తెల్లారు లేస్తే ఒకరి మీద ఒకరు ఫిరాయింపుల మీదనే మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి చిన్న పార్టీలు స్వతంత్రులను కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే ఫిరాయింపులకు పాల్పడే విధంగా ప్రవర్తించిన తీరు మీరందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ కోసం నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేతనపల్లిలో ఏం జరుగుతూ ఉందని. నైతికంగా అక్కడ గెలిచే పరిస్థితి లేకున్నా, సంఖ్యాబలం లేకున్నా, ఏదో రకంగా బెదిరించో భయపెట్టో లేకపోతే ప్రలోభాలకు తెరలేపో ఆ మున్సిపాలిటీ మీద ఆయా పార్టీల జెండా ఎగరేసుకోవాలని స్వార్థపూరిత ఆలోచనలతోటి ముందుకు పోతున్నారు తప్ప ప్రజా అభిప్రాయం ఏ రకంగా ఇచ్చారు, ప్రజా తీర్పును శిరస వహించాలనే అంశాన్ని కూడా మర్చిపోయి కేవలం అధికారమే పరమావధిగా ఈ రాజకీయ పార్టీలు ప్రవర్తన తీరు చాలా శోచనీయం. అదే రకంగా నిన్న మీరు చూశారు చాలా పేపర్లలో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థుల భవితవ్యం ఏంది అనే సబ్జెక్టు కూడా కొన్ని పత్రికలు ప్రచురించడం జరిగింది. వాస్తవంగా వాళ్ళకు వారి సబ్జెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు బండా సురేందర్ రెడ్డి గారి మరణాంతరం తక్షణమే ఇక్కడ కొన్ని మాసాల వ్యవధిలోనే ఈ మున్సిపల్ ఎన్నికలు రావడంతో పార్టీ జాతీయ నాయకత్వం ఎవరికో ఒకరికి ఈ ఏ ఫామ్ బి ఫామ్ ఆథరైజేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నటువంటి జోజి రెడ్డి గారిని, ఇప్పుడు మేము కేంద్ర కమిటీలో ఉన్నాం, సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నందున జోజి రెడ్డి గారికి ఈ బీ ఫామ్ ఆథరైజేషన్ కేంద్ర పార్టీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్, ఎన్నికల కమిషన్ ద్వారానే. కాబట్టి అందరూ అనుకునే విధంగా ఒక పార్టీకి అధ్యక్షుడో జనరల్ సెక్రటరీ ఇంకొకరు కాదు, ఇక్కడ జనరల్ సెక్రటరీ గారు చనిపోయినారు కాబట్టి పార్టీ ఎవరికి ఆథరైజేషన్ ఇస్తే ఎనీ ఆథరైజ్డ్ పర్సన్ కూడా ఒక కాలం ఉంటుంది, అందరూ గమనించాలి. ఆ ఆథరైజ్డ్ పర్సనే ఇలా ఈ కన్వీనర్ జోజిరెడ్డి గారు కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు, గెలిచిన అభ్యర్థులు నిశ్చంతంగా ఉండొచ్చు అని చెప్పి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేస్తాము. నమస్కారం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.